నరేంద్ర మోడీ గారు అనేటువంటి విశ్వాసంతో ప్రజలు ఈ మూడు పార్టీలు కూటమిగా ముందుకొచ్చినటువంటి సందర్భంలో అనూహ్యంగా ఆశీర్వదించడం జరిగింది. కనుక ఇవాళ మన యొక్క బాధ్యత ఏదైతే ఇంతకు ముందు గత ప్రభుత్వం ఉన్నదో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు, ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు ఒక ప్రజలకి గుర్తు చేస్తూనే రెండవ పక్కన మనం ప్రజలకి ఏం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని సమర్థవంతంగా మనం తీసుకువెళ్ళినప్పుడే ప్రజలు మనని ఆశీర్వదిస్తారు అని చెప్పి మనం గమనించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాను. ఈ 100 రోజుల కాలంలో మనం చూసాం, ఇంతవరకు కూడా ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా గాడిలో పెట్టాలి అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించినటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ తరఫు నుండి సత్య గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వారు నవ్వుతూ మా పార్టీ మీటింగ్లో చెప్పినటువంటి మాట, మా ఆఫీసర్స్ పేపర్స్ పట్టుకుని వస్తే నా దగ్గరికి పలానా చోట డబ్బులున్నాయండి, ఇవి మనం కట్టొచ్చు అని చెప్తారేమో అని చెప్పి నేను అనేక సందర్భాల్లో నమ్ముతాను. కానీ వారు నా ముందుకొచ్చి కూర్చున్న వెంటనే ఇక్కడ మనం అవుట్ స్టాండింగ్ ఉన్నాం, అక్కడ మనం అప్పులు చేశామని చెప్పి చెప్పడం తప్పించి ఎక్కడా కూడా మనం ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాం అనేటువంటి విషయం ఎవరి దగ్గర నుండి కూడా మాకు వినపడటం లేదు అనేటువంటి విషయాన్ని వారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇవాళ కూడా మనం చూసాం, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి విషయం, ఏ విధంగా డిజాస్టర్కి అని చెప్పి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయో వాటిని సైతం కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి ఇంతకు ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం ఇవాళ కూడా మనం మీడియాలో చూసాం. అయితే ఇవాళ పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకత్వం ఎన్డీఏ కూటమికి ఉంది. తప్పకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలదు అనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది. అదేవిధంగా కేంద్రం కూడా ఇవాళ అన్ని విధాల రాష్ట్రాన్ని సహకరించడానికి ముందుకొస్తున్నారు. పోలవరానికి సంబంధించి 12,500 కోట్లు ఇచ్చిన, అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కట్టుబడి 15,000 కోట్లు ఇప్పించడానికి ముందుకు వచ్చిన, రైల్వే జోన్ విషయం కావచ్చు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఈ విషయాలన్నింటి మీద కూడా దృష్టి పెడుతూ ఏదైతే రాష్ట్ర నాయకత్వం అపేక్షిస్తుందో దానికి అనుగుణంగా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సన్నద్ధంగా ఉన్నది. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా మనం ప్రజలకి సమర్థవంతంగా మనం తీసుకువెళ్ళి చెప్పగలిగినప్పుడే ఒక పక్క మనకి సోషల్ మీడియా మాధ్యమంగా కావచ్చు, రెండవ పక్క మనకి మీడియా మాధ్యమంగా కావచ్చు, కానీ అన్నింటికంటే మిన్నగా కార్యకర్తల మాధ్యమంగా మనం ప్రజల వద్దకు వెళ్ళి విషయాలన్నీ తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుని రాబోయే కాలంలో కూడా మన పక్కన నిలబడతారు అనేటువంటి విశ్వాసం నాకు గట్టిగా ఉన్నది. కనుక ఆ సందర్భంలో ఈ 100 రోజులు మనం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుని ప్రతి ఒక్క విషయాన్ని చర్చించుకుంటూ ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని ఒకసారి సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది ఇది స్వాగతించదగ్గ విషయంగా భావిస్తూ, ఇది ప్రారంభం మాత్రమే. పెద్దవాళ్ళు అన్నట్లుగా ఎవ్రీ జర్నీ బిగిన్స్ విత్ ద ఫస్ట్ స్టెప్. ప్రతి ప్రయాణం మొదటి అడుగుతో ప్రారంభం అవుతుందని చెప్పి ఏదైతే పెద్దలు చెప్తారో ఇది ప్రారంభం మాత్రమే. ఇటువంటి సమీక్షా సమావేశాలు కావచ్చు, లేకపోతే అవగాహన సమావేశాలు కావచ్చు, ఈ కూటమి ఖచ్చితంగా నిర్వహించుకుంటుంది అని చెప్పి విశ్వసిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.